నా ఆయుష్ అసలు ఎంత అనేది అసలు లేనట్టే ఉన్నది. ఇది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మనం ఆయుష్ గురించి చూసుకుంటాం, నాకు ఇంత కావాలి, అంత కావాలి, ఇంత బాగుంటాం, అంత బాగుంటామని. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీకు ఇచ్చిన ఆయుష్లో నా సన్నిధిలో నీ ఆయుష్ ఎంత ఇచ్చావు. మనం పోయినసారి నేను జనవరి 1 లో కూడా చెప్పాను కదా, సమయం ఎంత ఇస్తున్నారో మిమ్మల్ని మీరు గమనించుకోండి అని చెప్పేసి చెప్పాను కదా, ఇయర్స్ అంతా కూడా చెప్పి డేట్స్ అంతా కూడా. సో దేవుడు కోరుకుంటున్న ఈ రోజు కీర్తనల్లో ఆయన మాట్లాడుతున్నది, మన ఆయుష్ చాలా చిన్నది ఈ లోకంలో. ఈ ఆయుష్లో కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్న ఆయుష్ ఎంత అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఈ యొక్క విషయాన్ని దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అయితే అసలైనటువంటి వచనాల్లోకి వెళ్ళిపోదాము. ఒక్కసారి మనందరం కూడా యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక ఎక్కడ ఉంటుంది అని అడగండి, లాస్ట్కి వెళ్ళిపోండి. పేతురు గారు రాసిన పత్రిక ముందు ఉంటుంది, ఓకేనా. సో అక్కడ 4వ అధ్యాయము ఒక్కసారి కనుక మనం చూసుకోగలిగితే, 4వ అధ్యాయము యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకొని వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి. ఆ పాట ఉంది మీకు అందరికి, ఎవరికైనా తెలుసా? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన్ని కాదేది శాశ్వతం. తెలుసు కదా, మనకి బాగా తెలుసు క్రిస్టియన్స్ కి, మనకి హల్లెలూయా చాలు, థ్యాంక్ యూ. మనకి పాటలు తెలుసు, దేవుడు ఏం అడుగుతున్నారో తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనకి ఇచ్చినటువంటి ఆ జీవాన్ని, ఆ యొక్క ప్రాణాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో దేవుని పనికి మాత్రం మర్చిపోతూనే ఉంటాం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి అంటున్నారు అంటే దేవుడి దృష్టిలో ఒక 50%. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక 5 లేకపోతే ఒక 10 మంది అని అడుగుతున్నారంటే దేవుడు సగం సగం చేసుకోవాలి. అంటే ప్రపంచంలో మిగతా వాళ్ళందరినీ కూడా. ఇక్కడ కూడా నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని రండి చెప్పుకొని వరులారా అంటున్నాడు. అంటే అలాంటి జనం అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి కాదు. అది ఒక 50% పీపుల్ ఎలా ఉన్నారు అంటే ఇలా ఉన్నారనమాట. ఎంతసేపటికి కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి సంపాదించుకొని వెళ్ళిపోదాం. మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే కదా, ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు పని చేసుకొని ఏదో సంపాదించుకొని వెళ్ళిపోదామని మనం కూడా ఈ లోకానికి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఈ దేశానికి. అయితే చూడండి అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, కొంతసేపు కనపడి అంతలో ఆవిరైపోయే జీవితం. ఆవిరి వంటిదిరా నీ జీవితం అంటారు. ఆవిరి ఎలా ఉంటుంది చెప్పండి? మనకందరికీ వంట చేసేటప్పుడు మనందరికీ తెలుసు, ఇట్స్ వెరీ స్మాల్ కదా, సెకండ్స్. మనకి ఇలా చూసే లోపల మళ్ళీ కనిపించదు ఆవిరి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా వంట చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటే. సో అంత చిన్నదని దేవుడు తెలియపరుస్తున్నారు మన జీవితం అంత చిన్నదైనప్పుడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి దేవా? అయితే మేమంతా ఏం చేయాలి? మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు మాతోటి? పరిశుద్ధాత్మ దేవా ఏం మాట్లాడాలనుకుంటున్నారు మాతోటి అయితే అంటే చూడండి, ఆ కింద వచనం కనుక మనం చూసుకోగలిగితే, అంతలో ఆవిరైపోయే మన జీవితాన్ని మనం ఎలా దాన్ని సరిదిద్దుకోవాలి అంటే, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేచుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల మీద అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలైనది ఎరిగియు అలా చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా. చూసారా, పాపం అనేవి చాలా రకాలుగా ఉన్నాయి మన జీవితాలు. మనమేమనుకుంటున్నాము అంటే ఏదో పాపం అంటే చాలా పెద్దది అనుకున్నాం. ఇందాక ఏమి చెప్పాను ఫస్ట్ వచనాల్లో, నోటితోటి మనము మాట్లాడితే సరిగ్గా భక్తిహీనులు ఎదుర్కొన్నప్పుడు తప్పు మాట్లాడితే అదొక పాపం అయితే, ఇక్కడ మళ్ళీ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ప్రభువు చిత్తమైతే. మనం అన్నిసార్లు కూడాను ప్రార్థన చేసేటప్పుడైనా, జాబ్ కోసం వెళ్ళేటప్పుడైనా, మనం ఏం చేసినా కానీ ఏం చెప్పాలి? ప్రభువు చిత్తమైతే నేను బ్రతికుండి పని చేస్తాను, అంతే తప్పించి నా గొప్పతనంతో నేనేదో చేసేస్తానని అంటానికి వీల్లేదు అక్కడ. అందుకే అంటున్నారు, ఇప్పుడైతే మనం అనాల్సింది అది, కానీ మనం ఎలా అంటున్నాము? మన డంబముల మీద అతిశయపడుచున్నాము. అంటే మనకున్నటువంటివి చూసుకొని, నేను అవి ఇవి నాకు వెనకాల అంతుంది, నాకు ఏముంది ఇంత ఉంది అని చెప్పేసి ఇవన్నీ చూసుకొని నువ్వు అతిశయపడుతున్నావు కదా. అంటే అతిశయపడటం అంటే గర్వపడతా ఉన్నావు కదా, అది అస్సలు మంచిది కాదు, అది అంతయు చెడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేలైనది ఎరిగియు
అలా చేయని వానికి పాపము కలుగును. చూసారా, మేలైనది ఏంటో తెలుసు మనందరికీ కూడా. మేలు ఏంటి అనేది తెలుసు. ఒకసారి మీకా గ్రంథంలోకి రండి. దేవుడు తండ్రిని దేవుడు ఏం కోరుకుంటున్నారు? మీకా గ్రంథము గబగబా వెళ్ళిపోదాము, మీకు టైం ఎక్కువ అయిపోయింది ఈరోజు. మీకా గ్రంథంలోకి మనం అందరము కూడా ఒక్కసారి వెళ్ళగలిగితే చూడండి, 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనము. 6వ అధ్యాయము 8వ వచనము. మీకా అందరు తీసారా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. చదవనమ్మా. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. చూసారు కదా, మీకా 6 దగ్గర నుంచి మనం చాప్టర్ 6 8 వరుసలు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు అందరికీ కూడాను, ఏది చెయ్యాలో దానికోసం ఏదో పెద్ద కష్టపడిపోమని నేనేం చెప్పట్లేదు. ఏది చెయ్యాలి అంటే న్యాయంగా నడుచుకొనుట. ఇంకా చూడండి అక్కడ నెక్స్ట్, కనికరమును ప్రేమించుట, అలాగే దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. నీ గర్వము, నీ డంబము, నీ యొక్క అన్ని పక్కకి పెట్టేసేసి అసలు నువ్వు అనేది ఏదో మరిచిపోయి దేవుని ముందుకు వచ్చానని దేవుడు కోరుకుంటున్నారు. అంతకంటే నేనేం పెద్దగా, అదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడని క్లియర్గా రాయబడి ఉంది. న్యాయమును తప్పేసేసి పేదలకి మోసం చేస్తూ అనేక మందిని మనం చూస్తూ ఉంటాం కదా ప్రపంచంలో. ధనవంతులకైతే ఒక న్యాయం చేస్తారు, పేదలకైతే అన్యాయంగానే చేస్తూ ఉంటారు. కనికరంగా చూడటము మానేసింది ప్రపంచం అంతా కూడా. ఎంతసేపు కూడాను వారి అవసరాలను బట్టి ప్రవర్తించడమే తప్పించి ఏది న్యాయమో అది చేయటం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి మేమందరము కూడా ఇలా ప్రవర్తిస్తాము, నీ చిత్తమైతే మేము బ్రతుకుతాము అని మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలంట. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడాను తన యొక్క పని కొరకు వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నారు. నేను అనేక సార్లు చెప్పాను, రాత్రి కూడా రాత్రి మన ప్రార్థనలో కూడా మాట్లాడుకున్నాం. ఇర్మియా గారు ఏడుస్తూ 40 సంవత్సరాలు వాక్యం చెప్తే కూడా ఆ దేశంలో ఒక్కళ్ళు కూడా మాట వినలేదంట. అందరూ అన్యాయంగానే ప్రవర్తిస్తూ ఉన్నారంట. కానీ యోనా గారు ఒక వ్యక్తి, యోనా గారు తెలుసు కదా మనందరికీ. యోనాను ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పమంటే ఫస్ట్ యోనా గారు వెళ్ళలేదు ఆ ప్రదేశానికి. ఎందుకు వెళ్ళలేదు? పాపము. ఎందుకు వెళ్ళలేదు ఆ ప్రదేశానికి? వెళ్ళి దేవుడు ఏం చెప్పారంటే, ఆ ప్రదేశం ఫుల్ పాపంతో ఉంది, నువ్వు వెళ్ళి నా వాక్యాన్ని బోధించు, వాళ్ళందరినీ కూడాను వాక్యంతో కడుగు అంటే వాక్యం చెప్పిరా అని చెప్పారు. కానీ యోనా గారు ఇష్టపడలేదు. ఎందుకో చెప్పండి? ఇంకా ఆలోచించాలి డీప్గా. యోనా గారికి ఇష్టం పుట్టలేదు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వాళ్ళందరి దగ్గరికి. వాళ్ళు పాపంలో ఉన్నారు, పాపంలో ఉన్న వాళ్ళ దగ్గరికే దేవుడు వాక్యం చెప్పమని పంపుతారు మనల్ని. వాక్యం చెప్పమంటే యోనా గారికి ఎందుకు ఇష్టం పుట్టలేదంటే, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో యోనా గారికి తెలుసు. ఇప్పుడు నేను వాక్యం చెప్తే వాళ్ళు మారిపోతే వాళ్ళని దేవుడు కాపాడుతాడు, వాళ్ళు కాపాడకూడదని ఇష్టం. వాళ్ళందరూ చచ్చిపోవాలని యోనా గారికి ఇష్టం. ఎందుకంటే పాపాత్ములు కాబట్టి, మన మనుషులం కదా, మనకి కూడా ఏమనుకుంటే ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే వీళ్ళు బాగా అనుభవించాలని అనుకుంటాను. చూసావా, పాపం యోనా గారు అలాంటి ప్రవక్త అయిపోయారు ఆ దినాల్లో. ఆయనకి ఏంటంటే, నాకు తెలుసు ఖచ్చితంగా నేను వెళ్ళి దేవుడు మారమని చెప్తున్నాడు మిమ్మల్ని అంటే, వాళ్ళు మారిపోయారనుకో దేవుడు వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రతను ఆపేస్తాడు. ఆయన ప్రేమమయుడు, ఆయన మంచివాడు, దేవుడు మంచివాడు. అందుకే నేను ఇందాక ఆ పాట పాడించింది, ఎంత మంచి దేవుడు యేసయ్య అని చెప్పి. మనం మంచివాళ్ళం కాదు, కానీ ఆయన మంచివాడు. ఖచ్చితంగా వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రతని ఆపేస్తాడని యోనా వెళ్ళలేదు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారు తెలుసా? యోనా గ్రంథం ఒక్కసారి చివరి వచనం చూడండి. కానీ యోనా గారు మనందరికీ తెలుసు కదా, ఆ ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళకపోవటం వల్ల అక్కడ తుఫాన్ వచ్చేస్తుంది. ఆ తుఫాన్ వచ్చిన తర్వాత తీసి ఆయనను ఆ యొక్క సముద్రంలో పడేయటము. సముద్రంలో పడేసిన తర్వాత ఏం జరిగింది? చేప వచ్చి ఆయనను మింగివేసింది కదా. ఆ తర్వాత చివరి వచనం చదువుదాం చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము
4వ అధ్యాయము. వాళ్ళందరినీ కాపాడిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి. యోనాకు బుద్ధి తెప్పించడానికి ఒక్కసారి 10వ వచనం చదవండి. చదువుతారా? యోనా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారం చేయుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు గల నిన్వే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? యోనా, ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు. నువ్వు వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళ మనసులు మారి వాళ్ళందరూ నా దగ్గరికి రావాలని నేను కోరుకుంటూ ఉంటే నువ్వేమో వాక్యం చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతున్నావు. అయితే యోనా గారికి దేవుడు ఏం చేస్తారు అంటే, ఒకరోజు అదంతా తిరిగి ఆ యొక్క వాక్యం అంతా ప్రకటించేసిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుంటాడు అనమాట. యోనా ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. కొండ మీద కూర్చుంటాడు అనమాట. కొండ మీద కూర్చుంటే ఆ ఊరంతా కనపడుతుంది. ఇప్పుడు మనం జబలకి ఎక్కామనుకోండి, మన అన్నయ్యలంతా కనపడుతుంది కదా. అట్లా కొండ మీద ఎక్కి కూర్చొని చూస్తా ఉన్నాడు అనమాట. దేవుడే ఉగ్రత తెప్పించలేదు, నాకు తెలిసి వీళ్ళందరూ కాపాడబడిపోతారని నచ్చట్లేదు ఆయనకి, నచ్చట్లేదు వీళ్ళందరూ తప్పించబడ్డారే అని చెప్పేసి అక్కడ కూర్చుంటే అక్కడ ఎండ వస్తుంది బాగా, అక్కడ ఏం ఆయనకి లేదు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఒక సొర చెట్టును అప్పటికప్పుడే మొలిపించేశాడు. ఆ సొర చెట్టు నీడలో కూర్చున్నాడు. నిద్రపోయాడు, మంచిగా అలసిపోయి. నిద్ర లేచేసేటప్పటికే ఆ సొర చెట్టు అంతా పురుగులు పట్టేసేసి చచ్చిపోయింది. ఆ ఎండకి తట్టుకోలేక టక్కుమని లేచి కూర్చొని చాలా కోప్పడిపోతున్నాడు అక్కడ దేవుడి మీద. నువ్వు చెప్పిన పని కోసం నేను వస్తే ఒక సొర చెట్టు ఇచ్చావు, మళ్ళీ దీన్ని కూడా ఎండబెట్టి కూర్చున్నావే అని చెప్పేసి దేవుడిని బాగా కోప్పడిపోతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, అసలు నువ్వు పెంచలేదు, నువ్వేం వేసుకోలేదు ఈ చెట్టు పాడైపోయినందుకే నువ్వు ఇంత బాధపడిపోయి నన్ను మళ్ళీ తిరిగి తిడుతున్నావే. నేను పెంచుకొని నేను తెచ్చుకున్న నా బిడ్డలు ఎంతమంది అంటే అక్కడ ఒక లెక్క చెప్తున్నారు చూడండి. 120,000 అంటే 1,20,000, 1,20,000 మంది జనం. వాళ్ళందరూ నా బిడ్డలు, నేను సృష్టించుకున్నాను, నేను తెచ్చుకున్నాను. మరి వాళ్ళందరికీ ఏమన్నా అయితే నాకు బాధ అయ్యేదా? ఇది నువ్వు పెంచని సొర చెట్టు పాడైనందుకే నువ్వు ఇంతలా కోప్పడిపోతున్నావు. మరి నేను పుట్టి పెంచుకుంటున్నటువంటి ఆ బిడ్డలు నరకానికి వెళ్ళిపోతే నాకేమన్నా ఇష్టం ఉంటుందా? వాళ్ళ కోసమే కదా నిన్ను వాక్యాన్ని నేను ప్రకటించమని పంపించాను అని చెప్పేసి దేవుడు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈరోజు దేవుడికి కూడా మనందరం అంటే చాలా ఇష్టం. ఎవరున్నా సరే అక్కడ 1,20,000 మంది చాలా పాపంలో ఉన్నారు ఆ దినాల్లో. కానీ వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వస్తే ఆయన తప్పకుండా రక్షించే దేవుడే తప్పించి ఆయన మనల్ని నరకానికి పంపించేటటువంటి దేవుడు కానే కాదు. ఎంత మంచి దేవుడు యేసయ్య అని మనం పదే పదే పాడుకోవడం కాదు, కానీ ఆ మంచితనాన్ని మనం గ్రహించగలుగుతా ఉండాలి ఎప్పటికప్పుడు. దానిని మనం ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ఆయనకు తగిన విధంగా కృతజ్ఞతతో మనము బ్రతకాలి. మనం ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. ఓర్చుకో, ఏ విషయం జరుగుతున్నా కానీ ఓర్చుకో. ఓర్పు చాలా మంచిది ఈ లోకంలో. ఓర్పు వల్ల మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు సాధించారు దేవుని దగ్గర. ఓర్పు మనకి చాలా ముఖ్యము. అక్కడ చూడండి, యోనా గారు కాసేపు కూడా ఓర్చుకోలేకపోయారు. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు యోనా గారిది మంచి పరిచర్య అందామా, లేకపోతే ఇర్మియా గారిది మంచి పరిచర్య అందామా? ఇర్మియా గారు 40 సంవత్సరాల వాక్యం చెప్పినా ఒక్కళ్ళు కూడా మారలేదు. ఇప్పుడు ఆయనది మంచి పరిచర్య అందామా? ఈయన ఒక్కరోజు చెప్పినందుకు 1,20,000 మంది మారిపోయారు. ఏది కరెక్ట్ పరిచర్య? ఇది ఇక్కడ ఇర్మియా గారిది 40 సంవత్సరాలు ఏడుస్తూ ఎంతగా చెప్పినప్పటికీ కూడాను ఎవ్వరూ కూడాను మారలేదు. ఇర్మియా గారు మొదటి అధ్యాయంలో అదే మాట అంటారు, నేను బాలుడినయ్యా, నేనేమి వెళ్తాను, నేనేం చెప్తాను, వద్దు నేను వెళ్ళలేనంటే దేవుడు ఏమంటాడంటే, నేను నీ నోటిని నేను అభిషేకిస్తున్నాను, వెళ్ళు మాట్లాడండి. దేవుడు మనల్ని కావాలని కోరుకుంటా ఉన్నప్పుడు మనం వద్దంటే అది ఆగే పని కాదు. మనందరికీ తెలుసు మోషే అహరోను. నేను అడగాలి అసలు మిమ్మల్ని ప్రశ్నలు. మోషే గారు అన్న పేరేంటని అడగాలి మిమ్మల్ని. అహరోను. ఓకే, సో మోషే అహరోనుల్లో కూడాను వాళ్ళిద్దరూ కూడాను ఒకటేసారి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకటేసారి అభిషేకింపబడిన వాళ్ళే. కానీ మోషే గారిని దేవుడు ఎక్కువగా వాడుకున్నారు. అహరోను ఎందుకు వాడుకోలేకపోయారు? అహరోను ఎక్కడ తప్పిపోయాడు గుర్తుందా మీకు? ఒక్కసారి
మోషే గారు పైకి వెళ్ళారు దేవునితో మాట్లాడడానికి. ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకోవడానికి 40 దినాలు పైకి వచ్చేయమన్నారు దేవుడు. ఒక కొండ మీదకి వచ్చేసేయమన్నారు. ఆ కొండ మీద దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు కిందకు వచ్చేసేటప్పటికి ఏం జరిగిపోతుందో తెలుసా? ఇక్కడ జనులందరూ కూడాను భయంకరమైనటువంటి దూడను తయారు చేసుకొని, ఈ దూడే మన ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చింది, ఈ దూడే దేవుడు అని చెప్పి దాని చుట్టూ నాట్యాలు చేసుకుంటూ, మందుపాటీలు చేసుకుంటూ, ఇష్టానుసారంగా తిరుగుతూ, అది తయారు చేసింది ఎవరు? ఆ దూడలంటే ఆహారం. తప్పిపోయాడు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఇద్దరిని ఒకటేసారి. కానీ ఎక్కడో ఒక చోట ఒకళ్ళు తప్పిపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అయినప్పటికీ కూడా దేవుడు అహరోను కుటుంబీకులందరినీ కూడా యాజకత్వం చేసే బాధ్యత ఇచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయిల్లో ఇప్పటికీ కూడాను ఆ యొక్క బంధం నుంచి వచ్చిన వాళ్ళే, ఆ గోత్రంలో నుంచి వచ్చిన వాళ్ళే యాజకులుగా పనిచేయాలి. వేరే వాళ్ళు పనిచేయడానికి లేదు. నేను ఇంతకుముందు ఒక ప్రశ్న కూడా అడిగాను చాలా మందిని, మీకు గుర్తుండే ఉంటుంది అనమాట. వాళ్ళు లేవికి సంబంధించిన గోత్రం వాళ్ళు. ఎవరు? మోషే అహరోన్లు అనేవాళ్ళు లేవి అనే గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఈ లేవి ఎవరు అంటే మళ్ళా 12 గోత్రాలు ఉన్నాయి కదా. యాకోబుకి సంబంధించిన పిల్లలు 12 గోత్రాలు, ఇశ్రాయేలు కంటే 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో 4వ పిల్లోడు లేవి. లేవి గోత్రంలో నుంచి వచ్చిన వాళ్ళే మోషే అహరోన్లు. వీళ్ళనే దేవుడు యాజకులుగా వాడుకుంటున్నాడు. ఇది మర్చిపోకండి. అయితే ఈ కిందకు వచ్చేసరికి, అహరోను కిందకు వచ్చేసరికి లేవి గోత్రం వాళ్ళు కూడా పాపం చేశారు. అందరూ పాపం చేస్తా ఉన్నారు. ఇక్కడ అన్ని గోత్రాల వాళ్ళు భయంకరమైన పరిస్థితిలోనే ఉన్నారు. అయినా దేవుడు లేవీలని మళ్ళా ఎంచుకొని నా యాజకత్వం చేయండి, నా పాస్టర్లుగా ఉండండి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? కిందకు వచ్చేసిన తర్వాత మోషే గారికి చాలా కోపం వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత వెంటనే ఆయన ఏమంటాడు అంటే, ఇప్పటికిప్పుడు దేవుని పక్కన నిల్చునే వాళ్ళు ఎవరో నా పక్కకు వచ్చేసేయండి, మిగతా వాళ్ళందరి మీద దేవుడు ఉగ్రత చూపిస్తాడు అన్నప్పుడు లేవి గోత్రం వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తారు. హల్లెలూయా. అందుకని లేవిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో యాజకులుగా వాళ్ళు మాత్రమే పనిచేయాలి, వాళ్ళు మాత్రమే మందసాన్ని మోయాలి. మీకు కనుక గుర్తుంటే బైబిల్ గ్రంథంలో వెళ్లే కొద్దీ ఒకసారి మందసం పెట్టెను ఉజ్జి అని ఒక వ్యక్తి పట్టుకుంటాడు. ఆ పట్టుకున్నప్పుడు అతను అక్కడికక్కడే మరణిస్తాడు. తప్పు ఏంటి జరిగింది అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే మందసం చాలా పవిత్రమైంది. ఆ పవిత్రమైన మందసం నిజంగా జారి కింద పడిపోతా ఉంటది అనమాట. ఒక రథం మీద వెళ్తూ ఉంటే ఆ రథం యొక్క కుదుపులకు అది జారి కిందకి వెళ్ళిపోతుంటే అది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ ఉజ్జా అనేటటువంటి ఒక వ్యక్తి చెయ్యడం పెట్టేస్తాడు. చెయ్యడం పెట్టగా అక్కడికక్కడే చచ్చిపోతాడు. ఎందుకంటే దేవుడు ఎవరికి అప్పచెప్పిన పనిలో ఆ మందసాన్ని లేవీలు తప్పించి ఇంకెవ్వరూ మోయటానికి లేదు, ముట్టుకోవడానికి లేదు. కొన్ని విషయాలు ఉంటాయి. దేవుడు ఆ విధంగా ఉజ్జా మంచి పని చేసినట్టు అనిపిస్తుంది, పాపం పడకుండా కదా ఆపేడు అని అనిపిస్తుంది. కానీ అది కూడా దేవుడు ఒప్పుకోలేదు ఆ దినాల్లో. అంత ఇదిగా దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ చూడండి, మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నటువంటి మాటలో ఒక్కసారి మనం చూసుకోగలిగితే మత్తయి సువార్తలోకి రాగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరికెను, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తనను రొట్టెని అడిగిన ఎడలా వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడలా పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులనియే ఎదిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వాటికి అన్నిటికంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం మీకు అందరికీ తెలుసు కదా, తెలుసా లేదా? అడుగుడు ఇవ్వబడిన అన్ని మీకు అందరికీ తెలుసు. ఏం అడగాలి, ఏమి వెతకాలి అన్న విషయం కూడా తెలుసా లేదా? తెలుసు కదా? తెలియదు. మనందరికీ కూడా అడగడం అంటే, నేను ఎప్పుడు చెప్తా ఉన్నట్టు మన ఇంట్లో సరుకులు లిస్ట్ అడిగినట్టు అడుగుతూ ఉంటాం దేవుని దగ్గర కూర్చొని ప్రార్థనలో. ఏం అడగమంటున్నాడు అంటే అది వస్తుంది మన జీవితాలకి అన్నీ కూడా అనమాట. అది ఆగదనమాట అసలు. ఇంకా ఆ లిస్ట్ మనకి ఇంకా బయటన్నా షాప్లో బిల్ అవుతుందని ఆగుతామేమో, కానీ ఇక్కడ ఆగడానికి అసలు అవి అడ్డం ఉండదు అనమాట. కానీ దేవుడు ఇస్తాడు, నిజంగానే మీరు అడిగినవన్నీ ఇస్తాడు. అడుగు ప్రతి వానికి ఇస్తానని చెప్పిన దేవుడు ఆయన. ఆయన మనలాగా మనుషుల్లాగా మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. మనుషులైతే మాటలు ఇచ్చేసి తప్పిపోతా ఉంటాం చాలాసార్లు, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదు. అడిగిన ప్రతి వానికి ఇస్తానని వాగ్దానం ఉంది అక్కడ. అంటే అర్థం ఏంటి? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు.
మీకు ఇంకా ముందు జీవితాల్లోకి వెళ్తూ ఉంటే, దేవుని యొక్క పరిచర్యలోకి బాగా వెళ్ళిపోతూ ఉంటే మీకు ఏమర్థమవుతుందో తెలుసా? అడుగు ప్రతి వానికి ఇస్తానని చెప్పిన దేవుడు నువ్వు అడిగే ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఆయన చిత్త ప్రకారం నువ్వు బ్రతుకుతున్నప్పుడు. అప్పటి వరకు మనం కొంచెం కొంచెంగా దేవుడే ఇస్తాడులే, ఇంకా ఆయన ఇష్టం కదా అని అనుకుంటాం. కానీ దేవుని చిత్త ప్రకారం బ్రతికితే నువ్వేదడిగితే అది ఇస్తాడు. హల్లెలూయా. అది ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. ఆయన గమనిస్తాడు మనందరినీ కూడా, మనందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. మొదట్లో మనకు అర్థం కాదు. దేవుడు అమ్మో నేను అడిగాను కానీ అదేమి నాకు ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి నువ్వు మళ్ళా మార్చుకుంటూ ఉంటావు. ఇది వద్దులే, ఇది దేవుడు ఇవ్వట్లేదు, అది వద్దులే అని చెప్పేసి. కానీ ఆయన చిత్త ప్రకారం నువ్వు బ్రతికితే అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒకసారి మనకి అక్కడ ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనుక మనం చూసుకోగలిగితే, త్వరగా అందరు తీయండి ఫాస్ట్గా. మాథ్యూస్ అంటే అందరికి తెలిసినవే కదా, ఫాస్ట్గా తీసేయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక్కసారి 17వ వచనంలో, అందుకు యేసు, చూసారా 16-17, సియోను కుమారుడు అయినటువంటి, అక్కడ ఒకసారి చూడండి, సియోను బర్యోనా అంటే ఆయన పేరేలే, నువ్వు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించు, అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదు, అది పరలోకమందును విప్పబడును. హల్లెలూయా, హల్లెలూయా. ముందు పేతురు గారు తన జీవితాన్ని సాగించుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు పేతురు గారు ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? దేవుడు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు, అందరినీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు శిష్యుల్ని, పేతురు గారి పని ఏంటి? చేపలు పట్టుకుంటూ వలలు కడుక్కుంటా ఉన్నాడు. ఇదిగో నా దగ్గరికి వచ్చేసాయి, నేను మనుషులు పట్టేటటువంటి జాలరిగా చేస్తానన్నప్పుడు ఆయన ఆ వలను విడిచిపెట్టి వచ్చేసాడు. లేదులే ఈ వలల దగ్గరే ఉంటాను, ఏం మాట్లాడలేదు ఆయన. అలా ఎప్పుడైతే దేవుడు పిలిచిన వెంటనే తన పని కోసం అప్పచెప్పుకొని పేతురు గారు వచ్చేసారో, ఇప్పుడు పేతురు గారికి దేవుడు ఇస్తున్న ధన్యతను గమనించండి. ఓకే, అది మీకు తెలియపరచాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. ఒకప్పుడు దేవుడు వలలు విడిచిపెట్టి వచ్చేయి అనగానే తన యొక్క వలలు విడిచిపెట్టి రావడం అంటే ఏంటి? తన జీవనోపాధి అదే. నీ ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేయి అంటే వచ్చేస్తావా? నువ్వు చేస్తున్న పని అంతా, నీ వ్యాపారం అంతా విడిచిపెట్టేసేసి నా పరిచర్యకి వచ్చాయంటే వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుడి దేవాలను నేను వదిలిపెట్టుకొని వచ్చేసాను. ఉద్యోగం చేసుకుంటే చాలా డబ్బులే వస్తాయి, కానీ దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని ఇచ్చారో ఆ వాక్యాన్ని ఏ విధంగా అయినా సరే ఏదో ఒక రకంగా ప్రచురించుకోవాలని చెప్పేసి నేను ఆ దినాల్లో వదిలించుకొని వచ్చేసాను. కానీ అయితే ఇక్కడ చూడండి, ఆ వలలు విడిచిపెట్టి వచ్చినటువంటి పేతురు గారిని ఈ రోజు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నువ్వు ఏం మాట్లాడితే అది నేను పరలోకంలో కూడా జరిగేటట్టు చూస్తాను. హల్లెలూయా. నువ్వు దేన్ని బంధిస్తావు భూమి మీద, నేను పరలోకంలో కూడా దాన్ని రానికుండా బంధిస్తానని చెప్తా ఉన్నారు. అది ఎవరికి ఇస్తున్నారు పవర్? ఆయన నమ్మి ఆయన చిత్త ప్రకారం వచ్చేసిన వాళ్ళకి, ఆయనతో ఉంటున్న వాళ్ళకి. ఈరోజు పేతురు గారు అలా వచ్చేసారు కాబట్టి మనకు కూడా, నేను అదే చెప్తా ఉన్నాను, ఆ రోజు పేతురు గారికే ఇచ్చేశారు లేకపోతే మరొకరికే ఇచ్చేశారు అనేది ఉండదు. నువ్వు నేను ఆ విధంగా జీవిస్తే ఆ విధంగానే మనకు కూడా ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ మంచిగా ఇంకా మనం చూసుకోగలిగితే చూడండి ఎంత గొప్ప మాట అంటున్నారంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులే నీకిస్తాను, పాతాళలోకపు ద్వారములు కూడా దాని ఎదుట నిలువనేరవు. అంటే దేవుడు ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. దేవుడు అక్కడ ఇచ్చేస్తున్నాడు ఆయన యొక్క ప్రతి ఈవి మనం అడిగింది కూడా. అందుకే నేను ఫస్ట్ వచ్చిన దాంతో దీన్ని లింక్ చేస్తున్నాను, మీరు గమనించండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే అడిగిన ప్రతి వానికి ఆయన ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. కానీ అవి బంధింపబడిపోతా ఉన్నాయి. ఎందుకు? నువ్వు సరిగ్గా ఉండటం లేదు కాబట్టి, నువ్వు సరిగ్గా అడగటం లేదు, అడగవలసింది ఏంటో నీకు అర్థం కావట్లేదు కాబట్టి. అడిగేటప్పుడు ఇప్పుడు ముందుగా చెప్పాను కదా యాకోబు పత్రికలో, దేవుని చిత్తమైతే, నీ చిత్తం అయితే నాకు ఇది అనుగ్రహించు, నీ చిత్తం అయితే నేను ఈరోజు ఈ పని చేస్తాను, నీ చిత్తం అయితే అనే మాట ఎప్పుడైతే మనం మర్చిపోతా ఉన్నామో అవి మనము పాతాళలోక ద్వారాలు అన్ని కూడాను మూసుకుపోతా ఉన్నాయి మన ఎదురుగా. నువ్వు సరైన స్థితిలో అడిగితే దేవుడు పేతురు గారికి ఇచ్చినటువంటి వాగ్దానమే మనకు కూడా ఇస్తా ఉన్నాడు. నువ్వేం మాట్లాడినా నేను జరిపిస్తానని చెప్పేసి. హల్లెలూయా. నువ్వేం అడిగినా నేను ఇస్తానని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు.
ఆయనను వెంబడించినప్పుడు మొట్టమొదటి వలలు విడిచిపెట్టి రావటం అనేది ఆయనకి నచ్చినటువంటి విషయము. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఇంకా పేతురు గారిని ఇస్కరియోతు యూదాని దేవుడు సాతాను ఎలా అయితే పట్టుకున్నాడో పేతురు గారిని కూడా ఒక దినంలో అలా పట్టుకోవాలని చూశాడట సాతాను. కానీ దేవుడు ఏమంటారు తెలుసా, పేతురు నేను నిన్ను ఒప్పుకోలేదు సాతానికి అప్పచెప్పడానికి, నీ గురించి నేను తండ్రిని ప్రార్థన చేశాను అని రాస్తారు. హల్లెలూయా హల్లెలూయా. మన గురించి కూడా సాతాను మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు మన గురించి మొరపెట్టుకుంటున్నారు తండ్రి దగ్గర, వారిని విడిపించాలి దాని దగ్గర నుంచి, సాతాను ఒక కోరంలో చిక్కుకోకూడదు అని చెప్పేసి ప్రతి క్షణం యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఈరోజు బ్రదర్ మన క్రిసి బ్రదర్ చెప్పినట్టుగా నేనే జీవమును నేనే మార్గమును అన్న విషయాన్ని మన అందరికీ తెలుసు. ఆ యొక్క విషయము నేనే మార్గమును, ఆ మార్గము చాలా ఇరుకు మార్గము, దాని ద్వారము అక్కడే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరు మత్తయి సువార్త ఆల్రెడీ తీసున్నారు కాబట్టి అక్కడ మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉంటుంది. బ్రదర్ ఇందాక లూకా సువార్త అని చెప్పారు, కానీ మత్తయి సువార్తలో కూడా 7వ అధ్యాయం ఇందాక వచ్చారు చూస్తారు, అడుగుడి మీకు ఇవ్వబడిన దగ్గర 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా చదవండి ఒకసారి. 8:13 7:13 ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, అది దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితులై ఉన్నది, దాని కనుగొని వారు కొందరు. హల్లెలూయా. చూసారా, ఇక్కడ కూడా రాయబడింది. పేతురు భక్తుల ద్వారా కూడా ఈ విషయాన్ని దేవుడు రాయించారు. ఇరుకు ద్వారమున ప్రవేశింప ఏమన్నారు అక్కడ పక్కన, పోరాడుడి. ఇరుకు ద్వారంలోకి రావటానికి పోరాడమన్నారు. ఎవరైనా ఇరుకు ద్వారంలోకి వెళ్ళడానికి ఇష్టపడతామా? అసలుకి ఇష్టమే. ఇరుకు ద్వారం అంటేనే మనకు అసలు ఇష్టం, లేకపోతే దానిలో పెద్ద పోరాటం ఉందని చెప్తున్నారు. ఇంకా అసలు ఎవరు వస్తారు? ఇంకా కొంచెం విశాలంగా ఉందంటే చక్కగా వెళ్ళిపోతారు. ఇప్పుడు లోకంలో సాతాను యొక్క మార్గాలు ఎలా ఉంటాయి? విశాలం, నువ్వు ఏదైనా చేయొచ్చు, నో అబ్జెక్షన్స్, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, నువ్వు సినిమా చూసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, నీ ఇష్టం అనమాట. అది చాలా విశాలంగా ఉంటుంది దాని మార్గము. కానీ అది ఎక్కడికి వెళ్తుందని రాయబడి ఉంది అక్కడికి క్లియర్గా. అక్కడ చూసారు కదా ఆ వచనము, విశాలంగా ఉంది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఏది? లోకపరమైనటువంటి ఆశలతో వెళ్తున్న వారు. అది చాలా విశాలంగా ఉంది, దాని మీద వెళ్ళేవారు చాలా మంది ఉన్నారట, అనేకులు ఉన్నారట. అసలు ఇరుకు ద్వారాన్ని కనిపెట్టేదే కొంతమంది, అంటే అదేది? యేసుక్రీస్తు వారి మార్గం. కనిపెట్టేదే కొంతమంది, దానిలో ప్రవేశించే వాళ్ళు మరికొంతమంది, ప్రవేశించాక ఆ పోరాటాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఇంకా కొంతమంది లాస్ట్కి. అందుకే ప్రభువారు ఏమంటూ ఉన్నారంటే చూడండి, దారి సంకుచితమై ఉంది, దాన్ని కనుగొని వారు కొందరే. సంకుచితము అంటే చాలా కనపడదు అసలు, ఆ దారి ఎలా 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 అని మనము చాలా వెతుక్కొని వెళ్ళాల్సినటువంటి స్థితి. అంత వెతికే ఓపిక ఎక్కడుంది ఈరోజు మనకి ప్రపంచానికి? అంతగా ఇప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళి అంత పోరాటం. ఇందాక మనం చెప్పుకున్నట్టు అనేకమైన శ్రమలు ఉంటాయి. మనం పాటలు కూడా పాడుకున్నాం, ఎడబాయిని నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలు. అవన్నీ కూడా మన బలహీనతను చూసుకొని నేను చేయలేనని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం మనందరం. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నన్ను గుర్తు చేసుకోండి, ప్రధాన యాజకుడైన నేను ఏ విధంగా కష్టం పడ్డాను ఈ లోకంలో, నన్ను గుర్తు చేసుకుంటే నాకు వచ్చిన కష్టాలు ఏం కాదు, మీకు వచ్చిన కష్టాలు. మనం కేవలము జస్ట్ ఇలా వెళ్ళిపోతూ ఏదో జీవితంలో ఉద్యోగంలో వస్తాయి, మహా అయితే అత్తలు మామలతో వస్తాయి, లేకపోతే ఇంట్లో వాళ్ళు అక్కలు చెల్లెలతో వస్తాయి. అంతకంటే పెద్ద సమస్యలే మనం ఎదుర్కోవట్లా. కానీ వాళ్ళు సేవలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రాత్రిపూట. ఒక వ్యక్తి ఆ యొక్క దీవికి వెళ్ళేసి ఐలాండ్కి వెళ్ళేసేసి వాక్యం చెప్పడానికి అక్కడ ఎట్లయినా ఆ దీవి వాళ్ళందరూ తెలుసుకోవాలని వాళ్ళు ఎంతో ఆశపడుతూ ఉంటే వాళ్ళని మార్చాలని ఇతను ఆశ అనమాట. ఆ దీవి వాళ్ళేమో నరమాంస భక్షకులు, మనుషులను చూస్తే తినేస్తారు. అయితే అందరికీ తెలుసు ఆ విషయం, ఎవ్వరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కానీ ఆ యొక్క భక్తుడు మాత్రం ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే, నాకు తెలుసు దేవుని ప్రార్థిస్తున్నాను, నాకు 18 గంటలు కాదు కానీ 36 గంటలు బతికేటట్టు ప్రార్థన చేసుకుని వెళ్ళాడంట. ఎలాగో చచ్చిపోతానని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చూడండి, 36 గంటలు ఏం చేశాడు ఆయన అక్కడికి వెళ్ళి అంటే కేవలం ప్రార్థన చేసి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత చచ్చిపోయాడు, తినేశారు. 36 గంటలు అంటే వాళ్ళకి ముందుగానే తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు అంటే చచ్చిపోతామని తెలిసి కూడా వాళ్ళ జీవితాన్ని దేవుని యొక్క సేవకు ఉపయోగించేవారు. అందువల్ల సేవ మనకి ఉచితంగా వచ్చింది. ఇది మనమేం కష్టపడితే వచ్చింది లేదు. మనమే ఈ లోకంలో లేకపోతే ఈ కుటుంబాల్లో వచ్చిన ఇబ్బందులు వీటిల్ని బట్టి నువ్వు దేవునికి నేను దూరం అయిపోతాను అనుకుంటే అది చాలా చాలా తప్పు.
తప్పు, అది చాలా తప్పు. దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరింపజేస్తూ ఉంటాడు ఆ విషయాన్ని బట్టి. నీకు అక్కడ ఈ సేవ అనేది ఎంతో మంది భక్తులు కష్టపడి తీసుకొచ్చి నీకు ఈ వాక్యాన్ని మన చేతుల్లో పెట్టారు. అనేక సార్లు చెప్పాను. విలియం కేరీ గారు మీ అందరికీ తెలుసు కదా. ఈ బైబిల్ గ్రంథం తెలుగులో ఎలా వచ్చింది అనుకుంటున్నారు? విలియం కేరీ ఆయన ఇంగ్లీష్ ఆయన అక్కడ నుంచి వచ్చి ఈ దేశానికి మన భాష నేర్చుకొని మన భాషలోకి బైబిల్ గ్రంథాన్ని ప్రతి వచనాన్ని మార్చాలంటే మీరు బైబిల్ ఎప్పుడైనా చదువుతున్నప్పుడు మీకు ఆ భాషని ఎట్లుంటుంది? ఆ భాష చాలా ఈజీగా ఉందా? బైబిల్ భాష ఎలా ఉంటుంది? ఎంత టఫెస్ట్ ఉంటుంది. ఇప్పుడుది కాదు ఈ లాంగ్వేజ్. మళ్ళా ఇప్పుడున్న జనరేషన్ కి ఇంత టఫెస్ట్ గా అనిపిస్తుందంటే ఆ జనరేషన్ కి ఎలా ఉండాలి ఆ పదాలన్నీ కూడాను. కానీ అతను వేరే లాంగ్వేజ్ అతను అయ్యి తెలుగు నేర్చుకొని తెలుగులో ఈ పదాలను పెట్టి ఈ విధంగా ట్రాన్స్లేట్ చేశారు అంటే ఎంత పరిశుద్ధాత్మ శక్తితో రాయించుంటారు. హల్లెలూయా. ఆయన భార్య 2 కుమారులతోటి ఈ దేశానికి వచ్చారు. ఆ టైంలో సతీ సహగమనాలని ఇవన్నీ ఉన్నాయి ఇండియాలో. అంటే భర్త చనిపోతే భార్య కూడా చనిపోవటము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆయన చూసి వాటన్నిటి వల్ల బాధపడిపోయేసేసి ఇంకా మన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు హిందూస్, రామకృష్ణ పరమహంస అని చెప్పేసి ఆ టైంలో స్వామి వివేకానంద అని వీళ్ళందరూ మంచి వాళ్ళు కొంచెం. సో వాళ్ళతో కలిసి కూర్చొని వీటన్నిటిని ఆపేయాలి, ఇది అస్సలకి దేవుడు కోరుకుంటున్నది కాదని చెప్పేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వీటన్నిటిని ఆపించేశాడు. అందులో ఆ రోజుల్లో 60 years ఉన్న వ్యక్తికి చిన్న పిల్లల్ని పెళ్లి చేసేసారు వాళ్ళు. 16-17 years ఉన్న పిల్లల్ని మళ్ళీ ఆ ముసలాయన చచ్చిపోగానే ఈ పిల్లని కూడా తీసుకెళ్లి మంటల్లో వేసేసారు. అంత భయంకరమైన ఆచారం ఉన్న సమయంలో విలియం కేరీ గారు ఎంతగానో పోరాడారు. వచ్చి ఒక పక్క బైబిల్ని తర్జుమా అంటే ట్రాన్స్లేట్ చేసేసుకుంటూ ఇంకో పక్క దురాచారాలన్నిటినీ కూడా భారతదేశంలో వాళ్ళన్నీ కూడా ఎంతో తీసుకొని ఇచ్చారు. అయితే ఆ సమయంలో పాపం భార్యకి జబ్బు చేసిందంటే మరి వాళ్ళు ఆ దేశంలో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏవి ఆరోగ్యం పడట్లేదు, ఏ ఫుడ్ పడట్లేదు, అసలు వాతావరణ పరిస్థితులే, వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితులు. అన్నిటి వల్ల ఆ భార్యకి జబ్బు వచ్చేసింది. పిల్లలిద్దరు చనిపోయారు. అప్పుడు పిల్లలిద్దరు చనిపోతే కూడా మగ పిల్లలిద్దరు చనిపోతే కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళి శ్మశానంలో పెట్టడానికి కూడా ఎవరు తోడు రాలేదంట. అయినా ఒక పక్క మాత్రం బైబిల్ని ఎలాగా మార్చాలి, వీళ్ళందరికీ ఎలాగ ఈ యొక్క లాంగ్వేజ్లోకి వాళ్ళ చేతుల్లోకి తీసుకురావాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూనే ఉన్నారు. ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టుకొని పదే చేసిన ప్రింటింగ్ అన్నీ కాల్చేసేవాళ్ళంట మళ్ళీ మన వాళ్ళు. అయినప్పటికీ కూడాను అంటే ఎట్లా అంటాం చూసామా, ఎంతో పట్టుదలతోటి ఆయన అర్ధరాత్రులు అందరూ నిద్రపోయిన తర్వాత ఎక్కడో ఒక మూలను పెట్టేసేసుకొని ప్రింటింగ్ చేసుకొని వాటిని మళ్ళీ భూగర్భంలో దాచిపెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత అలా చేస్తే ఈ తెలుగు బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలన్నీ కూడాను మనం ఏమీ కష్టపడకుండా మన చేతుల్లోకి వచ్చింది కాబట్టి మనం ఇంత ఈజీగా తీసుకుంటా ఉన్నాం. కష్టమంతా వాళ్ళది. అలాంటప్పుడు దేవుడు నువ్వు ఏం అడగాలి, నువ్వు అడుగు, నేను ఇస్తాను, కానీ నువ్వు నా చిత్త ప్రకారం ఏది న్యాయమో మీకు ముందుగానే తెలియపరిచాను, ఏది ఉత్తమమో మీకు తెలియపరిచానని మీకా గ్రంథంలో ఆ వచనాన్ని మీకు చూపిస్తుంది. అందుకే కానీ ఆయన అందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. యెషయా గ్రంథంలో మనందరికీ తెలుసు. ఒకసారి మనం యెషయా గ్రంథంలో చూడగలిగితే 55వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. ఇది కొంచెం సౌండ్ డిఫరెంట్. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా ఇక్కడ ఈ వచనము? చూడండి, మళ్ళా చూడండి ఒక్కసారి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ లిమిట్స్ అంతా ఎక్కడి వరకు ఉంటాయి? ఇంతవరకే పెట్టుకుంటారు. దేవుడు అంటే ఇది చేస్తాడులే, చిన్న ఉద్యోగం అడిగితే ఉద్యోగం ఇస్తాడులే, అంతే. మన జీవితాలకి అంతే అడుగుతూ ఉంటాం మనం కూడా. ఆయన చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఆయన మనకి దగ్గరకు వచ్చేసాడు కదా, అందుకని మనకి చులకన ఆయన అంటే. అందుకని ఆయన చాలా తక్కువగా చూస్తూ ఉంటామంట. అంటే ఒక ఉద్యోగం ఇప్పించగలుగుతాడు, ఒకవేళ అది కూడా ఇప్పించదు, ఇది కూడా ఇప్పించలేడేమో ఈయన అన్నట్టు ఆయన మీదే మనము ఏదో అనుకుంటూ ఉంటాం అనమాట. నా పిల్లకి మంచి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మంచి జీతం వచ్చే హస్బెండ్ రావాలి, ఇది కూడా ఇవ్వలేడేమో దేవుడు అని ఇంకా కాస్త తగ్గించుకుంటుంటాం. కొన్ని జీతం వద్దు, ఏదైనా ఒక చిన్న పని చేసుకునేవాడు అని అట్లా. అంటే ఎప్పటికప్పుడు దేవుడిని మనం ఏం చేస్తుంటామంటే ఆయన మన కోసం దిగి వచ్చి అన్ని చేసి నీకు దగ్గర ఉంటా, నీ హృదయంలోనే ఉంటా అన్నాడు కదా, అందుకని చులకన మనకి.
కానీ ఆయన యొక్క తలంపులు మన తలంపులు వంటివి కావు. ఎస్తేరు ఆ యొక్క దేశానికి వెళ్ళటానికి ఏంటి, ఒక జనాంగాన్ని రక్షించుకోవడానికి ఎస్తేరుని తీసుకెళ్ళాడు దేవుడు ఆ దేశానికి. నెహమ్యా గారు, మనందరికి భక్తుల జీవితాలన్నీ చెప్పాలంటే అనేక మంది భక్తుల జీవితాలు ఉన్నాయి. దావీదు గొలియాతుని చంపడానికి ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు దావీదును రాజుగా చేయడానికి ఆయన తలంపులు ఎలా ఉన్నాయో చూడండి ఒక్కసారి. అందుకే దేవుడు అడగండి, హైయెస్ట్ అడగండి. హైయెస్ట్ అడగడం అంటే ఈ లోకంలోవి నాకు ఆ బిల్డింగ్ కావాలి, లేకపోతే నాకు ఒక పెద్ద కారు కావాలి. హైయెస్ట్ అడగడం అంటే నీతిని అడగండి, రాజ్యాన్ని అడగండి, నీకు ఇంకా ఎన్నో పరిశుద్ధాత్మని అడగండి. ఇవి హైయెస్ట్ ఆలోచించడం అంటే. ఏం అడగాలి అంటే నీ పరిశుద్ధాత్మని ఎప్పుడు నాతో ఉంచు, నేను ఇంకా తప్పు మాట మాట్లాడకుండా ఉంటాను. నేను ఖచ్చితంగా నేను ఇక్కడ విశ్వాసంతో నిత్య జీవంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. నిత్య జీవంకి వెళ్ళేదాకా నాతోటే ఉండు. భయం మళ్ళా మనతోటే ఉంటే బాబు, మనం ఎక్కడ చేయాలనుకునే చేయకుండా ఆగిపోతాము అనేసేసి. ఇవి హైయెస్ట్ లెవెల్స్ అడిగితే చిన్న లెవెల్స్ అన్ని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అప్పుడు నువ్వు నిజంగా భూమి మీద ఇవి కూడా అడిగినా కానీ అవి కూడా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నారు, నీ తలంపుల్లాగా ఉండవు నా తలంపులు. నేను ఒక్కొక్కళ్ళు ఎలా వాడుకున్నానో భక్తుల జీవితాలకు బైబిల్ గ్రంథంలో రాపించి, అదిగో విలియం కేరీ లాంటి వాళ్ళని ఇబ్బందులు, కష్టాలు, అన్ని జబ్బులు, రోగాలు, పిల్లల్ని పోగొట్టుకుని ఒక పక్క భార్యను పోగొట్టేసుకొని తిండి లేదు ఆయనకి, ఎవరు తిండి పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆయన చీకట్లో కూర్చొని ప్రింటింగ్ మిషన్ వేసుకొని మనకి బైబిల్ గ్రంథాన్ని తయారు చేసి, ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు వాడుకున్నాను? నా తలంపులు మీ తలంపుల్లాగా ఉండకూడదు, మీ చేతుల్లోకి రావాలి. నా ప్రేమ ఏంటో మీరు చూడాలి. ఈ ధర్మశాస్త్రం అంతా మన చేతుల్లోకి వచ్చింది ఈరోజు. ఇంకా కూడా మనం అలానే ఉంటాము అంటే ఆయన పనిలో, పరిచర్యలో, ఆయన సేవలో ఏమి పట్టించుకోకుండా మా జీవితాలు, మా ఉద్యోగాలు, మా బ్రతుకులు అంతవరకు బాగుంటే చాలు అంటే ఎలా వెళ్తాం నిత్య జీవానికి? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఇక్కడ పనిచేసే వాళ్ళకి, ఏ పని లేని వాళ్ళకి ఎన్ని టెస్టులు పెడతారు మీకు జాబ్లోకి వెళ్ళాలంటే? అసలు ఆ పనికి ఈ టెస్టులకి ఏమైనా సంబంధం ఉంటుందా? అక్కడ పనులకి ఇక్కడ టెస్టులకి ఏమైనా సంబంధం ఉంటుందా? మన ప్రసన్న వీళ్ళందరూ వెళ్ళారు కదా పనులకి, బ్రదర్ దగ్గరికి. వాళ్ళకి జరిగిన ఇంటర్వ్యూలు ఏంటి, అక్కడ చేసే పని ఏంటి, వాళ్ళు క్లీన్ చేయడానికి వాటికి కూడా ఇక్కడ పెద్ద ఇంటర్వ్యూ జరిగిపోతూ ఉంటుంది. అదే దేవుడు చెప్తా ఉన్నారు, ఇక్కడ చిన్న చిన్న పనులకు వెళ్ళడానికి పోనీ వీసాలు, పాస్పోర్ట్లు లేకుండా ఫ్లైట్ ఎక్కనిస్తారా? వేరే దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళనిస్తారా? పర్లేదులే నేను అక్కడికి వెళ్ళాక చూసుకుంటానంటే నిన్ను రానిస్తారా? నేను ఇప్పుడు దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి వీసా అక్కడ అప్లై చేస్తానులేండి, ఇప్పుడు ఎక్కేయండి అని ఇండియాలో అంటే ఎక్కనిస్తారా? ఏంటి వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళటానికే ఇన్ని రకాలైనటువంటి టెస్టులు, ఇన్ని రకాలైనటువంటి వీసాలు, పాస్పోర్ట్లు, అన్ని రకాలు కరెక్ట్గా ఉండాలి అని చెప్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం నుంచి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏ టెస్టులు వద్దా, ఏం కష్టాలు వద్దా, ఏం శ్రమలు వద్దా, ఏమొద్దు అంటే ఇక్కడే ఉందాం. మరి ఇంకెప్పటికీ ఇక్కడే ఉండి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. వేరే ప్లేస్ ఏంటో తెలుసు కదా, ఆ పేరు కూడా ఎక్కడ నాకు ఇష్టం ఉండదు. ఓకే, సో ఇక్కడ ఉండి ఇలాంటివి మాకేమొద్దు, మాకు టెస్టులు వద్దు. టెస్టులు వచ్చినా భయమే, పరీక్షలు వచ్చినా భయమే. ఎందుకు చెప్పండి? మంచి చదువుకున్న విద్యార్థికి పరీక్ష వస్తే తొందరగా రాసి నాకు వచ్చే రిజల్ట్ ఏంటని ఎదురు చూస్తూ ఉంటాను. మంచి విద్యార్థి కాకపోతే, చదువుకోకపోతే పరీక్ష అంటే భయం. సో మన జీవితంలో కూడా ప్రతిదీ, అది కుటుంబ సమస్య అయినా, అది లేకపోతే ఆఫీస్ విషయాలైనా, లేకపోతే ఆర్థికమైనటువంటి, ఇవన్నీ టెస్టులే. దేవుడు మనకి ఇస్తున్నటువంటి టెస్టులు. ఈ టెస్టులో నేను విశ్వాసంతో నిలబడతాను, ఆయన వైపే చూస్తాను, నేను మనుషుల వైపు చూడను అని కనుక మీరు నిర్ణయించుకుంటే ఆ పరీక్షలో పాస్ అయిపోయినట్టే దేవుడు ఖచ్చితంగా ఒకరోజు మిమ్మల్ని హెచ్చింపజేసేస్తాడు. ఈ విషయాల్లో మనందరం ఎదగాలని దేవుడు కోరుకున్నారు. ఇంకా నేను భక్తుల జీవితాలు అందరి పేర్లు మీకు చెప్పాలి అంటే అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఏసేపు మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మ గారు నీకు బిడ్డనిస్తాను అని చెప్పేసి, పరిశుద్ధాత్మను నువ్వు గర్భం ధరిస్తావు అంటే, నాకొద్దు బాబు పరిశుద్ధాత్మ వద్దు, ఏమి వద్దు అంటే ప్రభువైన క్రీస్తు వారిని ఆయన ఈ లోకంలోకి తీసుకురావడానికి ఆమె కోల్పోతుంది, ధన్యత కోల్పోతుంది. కానీ ఆ రోజు వాళ్ళిద్దరు కష్టాన్ని ఎదుర్కొన్నారా లేదా? అంత భయంకరమైన కష్టాలా మన ఏమన్నా? నేను అది చెప్పదలుచుకుంటా ఉన్నాను అనమాట. వాళ్ళ భక్తుల జీవితాలు మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, వాళ్ళందరికి వచ్చిన కష్టాలు మనకు రావటం లేదు. మనం జస్ట్ వెళ్తున్నాం, ఉద్యోగానికి వస్తున్నాం, హ్యాపీగా పిల్లలతో ఉంటా ఉన్నాము, హాయిగా తింటున్నాము, అన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. అయినా కూడాను ఏది అడగాలి, ఏది తట్టాలి, ఏది దేవుని దగ్గర నుంచి వెతుక్కోవాలో తెలియట్లేదు. ఆయనను వెతకాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ప్రేమ గురించి తెలుసుకోవాలి. ఎక్కడ తెలుస్తుంది? ఆయన ప్రేమ గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి. మనం
అనేక సార్లు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువాని గురించి చెప్పాలి అంటే ఈ భూమి మీద పుస్తకాలు ఒకవేళ రాయాలి అంటే సరిపోవు. నువ్వు ఎన్ని పుస్తకాలన్నా రాయొచ్చు, ఆకాశం అంతా రాసినా ఆయన ప్రేమను గురించి రాస్తూనే ఉండొచ్చు. అందుకని చెప్పేసి నేను ఇన్ని పుస్తకాలు ఇస్తున్నాను ఆయన చెప్పాలా, జస్ట్ నేను 66 బుక్స్గా చిన్నగా చేసిస్తున్నాను, నా గురించి చదవండి అంటున్నాడు దేవుడు. సో దాని గురించి మనము ఎక్కువ సమయాన్ని పెట్టుకోవాలి. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా, నేను ఎక్కువ చెప్పటం లేదు, మీ అందరికీ కూడా అడగండి, దేవుడు ఇస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరు. నేను దావీదును, యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాను అంటాడు దేవుడు. అంటే ఏంటి, దేవుడు మనల్ని కూడా వెతికి కనుక్కుంటూ ఉన్నాడు అనమాట. ఇదిగో ఈ బిడ్డ నాకు కావాలి, మోషే అహరోను నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అని. మీకు అందరికీ క్రికెట్ బాగా తెలుసు, మీ బ్రదర్లకు తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. సచిన్ టెండూల్కర్తో పాటు, అంటే ఆ టైంలో సచిన్ టెండూల్కర్తో పాటు ఇంకొక అతను ఉండేవాడు, వాళ్ళ ఫ్రెండ్. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? వినోద్ కాంబ్లీ. ఓకే, వీళ్ళిద్దరూ కూడాను ఒకటే టైంలో క్రికెట్లోకి వచ్చారు. వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ ఇద్దరు ఒకటే టైంలో క్రికెట్కి వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా చాలా టాలెంటెడ్లో నిజంగా చెప్పాలి అంటే టెక్నికల్గా కూడా బాగా ఆడగలిగేది కాంబ్లీ, సచిన్ కంటే కూడా. కానీ కొంతకాలం వచ్చేసేటప్పటికే సచిన్కి వచ్చినటువంటి బిరుదులు, సచిన్కి వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు వేరు, ఈ కాంబ్లీ అనే అతను తప్పిపోయాడు. మధ్యలోనే కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల పక్కకి వెళ్ళిపోయాడు. టాలెంట్ ఉంది, సెలెక్ట్ చేసుకున్నారు క్రికెట్కి, కొన్ని రకాల వాటిలో ఇరుక్కుపోతారు అనమాట వీళ్ళు అనమాట. కొన్ని ఆశలకో, కొన్ని లోకములకు సంబంధించిన వాటికో, కొన్ని లంచాలకో, కొన్ని భయంకరమైనటువంటి విషయాలకో ఏదో బానిసలు అయిపోతారు, ఫాస్ట్గా పక్కకి తప్పిపోతారు అనమాట. నిజానికి టాలెంట్ సచిన్ కంటే కాంబ్లీకి ఎక్కువ ఉందని ఆ రోజుల్లో వాళ్ళు అనేవాళ్ళు అనమాట, అక్కడ చెప్పే వాళ్ళంతా కూడా. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇద్దరు ఒకటేలా ఉన్నారు, ఇద్దరు బాగా ఆడతారు. ఇంకా కొంచెం ఎక్కువగా చూస్తే ఇతను లెఫ్ట్ హ్యాండ్, అతను రైట్ హ్యాండ్. సచిన్ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఛాన్సెస్ బాగా ఆడటానికి. సో అనేకమైనవి ఉన్నాయి ఇతనికి, కానీ ఈజీగా పక్కకి వెళ్ళిపోయి ఈరోజు అతను ఎక్కడో చిన్న ట్రైనింగ్స్ ఇచ్చుకుంటే అక్కడ ఒక మూలం. బట్ సచిన్ ఎన్నో పేరు ప్రతిష్టలతోటి ఒక పెద్ద పొజిషన్లో ఉండగలిగాడు. ఏం చెప్తున్నానంటే దేవుడు మనందరినీ కూడా ఒకటే టైంకి సెలెక్ట్ చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వు వెళ్ళే పద్ధతి, నువ్వు వెళ్ళే మార్గం ఎక్కడో నువ్వు మిస్ అయిపోతా ఉన్నావు, దాన్ని దేవుడు గమనించుకోమని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ దినం మనందరికీ అర్థం కావాల్సిన విషయాలు ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని నేను కనుగొంటున్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను మిమ్మల్ని. సో నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు తప్పిపోవాలను, పారిపోవాలను, తప్పించుకోవాలను చూడకండి. ఆ సేవలో అలా నిలబడిపోదాము. ఈ సేవ కష్టమైన భారమైనా సరే ఖచ్చితంగా మనం కొనసాగిద్దాము. అలాగే నేను ముందుగా చెప్పినట్టుగా మొట్టమొదటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా అయితే మనం ఒబీడియంట్గా చూపించేసి వచ్చేసి ఆయన మీద పూర్తిగా ఆధారపడతాము, అప్పుడు నువ్వేది మాట్లాడితే అది ఆయన చేస్తాడు. చెప్పు, నువ్వు నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు. ఇప్పుడు ఆయన అప్పటి వరకు నువ్వు గోజాడుతూ ఉంటావు, ఏంటి నాకు ఇది అని. ఇప్పుడు ఆయన అడుగుతూ ఉంటాడు, ఏంటి ఏం అడగట్లేదు, అడుగు తొందరగా, నీకేం కావాలంటే అది నేను ఇస్తానికి సిద్ధంగా. ఎందుకంటే నువ్వు నా సేవలో, నా పనిలో, నేను అనుకున్నట్టుగా బ్రతికి చూపెడతా ఉన్నావు, అనేక మందికి నువ్వు సహాయకారిగా ఉంటా ఉన్నావు, అనేకమైన మేలు చేస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను చేస్తానని చెప్పేసి దేవుడు అడిగే స్థితికి మన అందరం రావాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.